దేశంలో పేపర్ లీకేజీలకు కారణమైన ఎన్టీఏ రద్దు చేయాలని, పరీక్షా పేపర్లు లీకేజీ వల్ల చనిపోయిన విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య పిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏలూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పిఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి శివశంకర్, టి ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వల్ల తరచూ పరీక్షా పత్రాలు లీకేజీ అవుతున్నాయన్నారు. 128 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించిందని గుర్తు చేశారు. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కూడా జరిగిందని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలని 2020 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నారి మహిళా సంఘం పిఎన్ఎస్ జిల్లా కార్యదర్శి జి శారద తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడానికి రావడం జరుగుతూ ఉంది. మెయిన్ కారణం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, ఈ నీటి వ్యవస్థపై దేశవ్యాప్తంగా 36 రోజులు ఏదైతే ఉద్యమం చేశారో దానికి ధర్మేంద్ర ప్రధాన్ అని రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజీనామా చేశారు, కానీ ఎన్టీఏని రద్దు చేస్తామని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పలేదు. సో మేమేమడుగుతా ఉన్నామంటే, ఆ ఎన్టీఏని ఏదైతే పేపర్ లీకేజ్ కారణం ఉందో దాన్ని రద్దు చేసి ఈ చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 77 వల్ల అనేక మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. అందుకని ఏదైతే జీవో నెంబర్ 77 ఉందో దాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ హాస్టల్కి సంబంధించి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని పెంచి మెస్ ఛార్జీలని పూర్తి స్థాయిలో పెంచి విద్యార్థులందరికీ పూర్తి స్థాయి భోజన సౌకర్యం అందేలా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.